పర్యటనలో భాగంగా ఓల్డ్ బస్టాండ్ హై స్కూల్లో పల్లె పండుగ వారోత్సవాలు ప్రారంభించారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. ఈ సందర్భంగా మాట్లాడిన పవన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తనకు పనిచేయడం తప్ప విజయం గురించి తెలియదని, అలాంటి నాకు పిఠాపురం ప్రజలు నాకు ఘన విజయం ఇచ్చారని, అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతున్నాను అన్నారు. తిరుపతిలో జరిగిన ఘటన చాలా బాధాకరమని, సంక్రాంతికి ఊరంతా పందిరి వేద్దాం అనుకున్నానన్నారు. ఆ విషాద ఘటన నేపథ్యంలో ఈరోజు వేడుకలకు దూరంగా ఉన్నాను. వచ్చే దసరాకి భారీగా చేద్దామన్నారు. నేను తెగించి రాజకీయాల్లోకి వచ్చాను. భయపడేవాళ్లు రాజకీయాల్లోకి రాకూడదన్నారు పవన్. మీరిచ్చిన గెలుపుతోనే టీటీడీ చైర్మన్ అయినా, ఈవో అయినా, చంద్రబాబు అయినా, నేనైనా అందుకే క్షమాపణ చెప్పాను అన్నారు పవన్. పోలీసుకి కొన్నిసార్లు సహకరించాలి మీరు. అంటే ఎవరి బాధ్యత కనుక వాళ్ళు సభ్యంగా నిర్వర్తిస్తే ఒత్తిడి తగ్గుద్ది. నేను చూడండి, తిరుపతిలో ప్రతి ఒక్క వ్యక్తి కనుక వాడి బాధ్యత నిర్వర్తించుంటే సరిగ్గా ఇంతమంది మంత్రులు వెళ్లాల్సిన పరిస్థితి ఉండేది కాదు, ముఖ్యమంత్రి రావాల్సిన పరిస్థితి ఉండేది కాదు, నేను వెళ్లాల్సిన పరిస్థితి ఉండేది కాదు, ఎంటైర్ క్యాబినెట్ ఉండాల్సిన పరిస్థితి ఉండేది కాదు. దానికి అదనంగా పోలీసులందరికీ ఒత్తిడి, డిఎస్పీలకి, ఎస్పీలకి అందరికీ ఒత్తిడి. అంటే ఒక్క చిన్నపాటి ఏరియాలో ఒకళ్ళు చేసిన తప్పుకి మొత్తం సమిష్టిగా జిల్లా పోలీస్ యంత్రాంగం, ఎస్పీ గారితో సహా దాన్ని ఫలితం అనిపించాల్సి వచ్చింది. నాకు ప్రత్యక్షంగా దానికి సంబంధం లేకపోయినా నేను దాంట్లో ప్రభుత్వంలో బాధ్యత కాబట్టి సనాతన ధర్మాన్ని పాటించే హిందువులందరినీ నేను క్షమాపణ అడిగాను. అంటే ఇది ప్రతి ఒక్కరూ బాధ్యత నిర్వర్తించాలి. టీటీడీ అధికారులు కూడా ప్రెస్ మీట్ పెట్టి క్షమాపణ చెప్పాలని ఆదేశించారు. తిరుపతి బాధితులు ఆసుపత్రిలో మాట్లాడుతుంటే నాకు కన్నీళ్లొచ్చాయన్నారు. టీటీడీ పాలక మండలిలో చైర్మన్ బీఆర్ నాయుడు సహా బయటకొచ్చి సభ్యులందరూ బాధితుల బాధ వింటే తెలుస్తుంది. ఖచ్చితంగా క్షమాపణ చెప్పాలన్నారు. సరైన ఆలోచన లేక 1100 మంది పోలీసులు ఏమీ చెయ్యలేకపోయారని వ్యాఖ్యానించారు. పిఠాపురంలో దొంగతనాలు పెరిగాయి, గంజాయి వాడకం పెరిగింది, తుని నుంచి వచ్చిన కొందరు మారుస్తున్నారు అని నా దృష్టికి వచ్చిందని సంచలన వ్యాఖ్యలు చేశారు పవన్. పిఠాపురం నియోజకవర్గంలో ఈవ్ టీసింగ్ పెరిగిపోయిందని పలు ఫిర్యాదులు వచ్చాయన్నారు పవన్. రాత్రి వేళలో బైక్ విన్యాసాలు పెరిగాయి, పోలీసులు దృష్టి పెట్టాలని పవన్ ఆదేశించారు. సెటిల్మెంట్లు పోలీస్ స్టేషన్లో కాకుండా లాయర్ల వద్ద పెట్టండని సలహా ఇచ్చారు. తిరుపతిలో డీఎస్పీ సరిగ్గా పనిచేసి ఉంటే ఎస్పీ బలయ్యేవారు కాదన్నారు. నాలాంటి వాడు రోడ్డు మీదకు వస్తే ఎవరికి నిద్రాహారాలు ఉండవని, గౌరవం నిలబెట్టుకోవాల్సిన బాధ్యత అందరిపైన ఉందని స్పష్టం చేశారు. నా నియోజకవర్గం పిఠాపురంలో ఆడపిల్లలపై ఈవ్ టీజింగ్ చేస్తే తొక్కి నార తీస్తా, పిచ్చివేషాలు వేస్తే అంటూ వార్నింగ్ ఇచ్చారు. పిఠాపురం నియోజకవర్గంలో క్రిమినల్స్ కి కులం లేదు, ప్రజా ప్రతినిధులకు కులం లేదన్నారు పవన్.